పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు గారు, రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి దొరసాని నాయుడు గారు, సీనియర్ నాయకులు మార్పూరి సుధాకర్ నాయుడు గారు, అధికార ప్రతినిధి మైనార్టీ సెల్ అన్వర్ బాషా గారు, మాజీ సర్పంచ్ బద్దిల రాజన్న గారు, అందరికీ కూడా ఇక్కడ ఉన్న మహిళా సోదరీమణులకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు చేసినటువంటి ఈ దీక్షలకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ మొదటి నుండి మీకు వెన్నుదన్నుగా ఉంది. మొదటి రోజు మేము వచ్చినప్పుడు మీరు చెప్పారు, మీ పార్టీ అధ్యక్షులు కానీ ఇక్కడ పిలిపించండి, మాకు హామీలు ఇప్పించండి. దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని ఈరోజు మా పార్టీ అధ్యక్షుల గారి ద్వారా రేపు రాబోయే ప్రభుత్వంలో మీకేం చేస్తామో అన్న విషయాన్ని స్పష్టంగా మేము చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం కురిసినట్టు ఉంది తప్ప మీ సమస్యలను ఆలకించే సమయము ఆ తాడేపల్లిగూడెంలో ఆయనకు లేకుండా ఉంది. ఎన్నో బాధలు పడుతున్నారు. ఈ రోజు పాల ప్యాకెట్లు ఉబ్బిపోతున్నాయంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు మిమ్మల్ని నిలదీస్తారు, కానీ దానికి సమాధానం చెప్పుకుంటూ ఆ కష్ట నష్టాలను బాధలను మీరు భరిస్తూ ఈ రోజు కుళ్ళిపోయిన గోడుగుడ్లు సప్లై చేసినా వాటికి మీరు సమాధానాలు చెప్తూ మీరు పడే కష్టాలు ఏమిటో మాకు పూర్తిగా గ్రామీణ స్థాయిలో మాకు తెలుసు, అనుభవం ఉంది. కాబట్టి ఈ రోజు నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్పే ఈ జగన్మోహన్ రెడ్డి కేవలం కపట ప్రేమ ప్రదర్శిస్తున్నాడు ఈ వర్గాల పైన. ఎందుకంటే 38 మంది ఎమ్మెల్యేలకు టికెట్లు మారుస్తున్నామని చెప్పారు. ఇందులో ఒక్కరికి మాత్రమే ఓసీకి మార్చారు. మీరంతా బాధపడాల్సిన పని లేదు. సమయం లేదు మిత్రమా, రణమా, శరణ్యమాని 100 రోజులు మాత్రమే టైం ఉంది. మనమల్ని తీసేస్తామంటున్నాడు, వాలంటీర్లకు ఇస్తున్నాడు, వాలంటీర్ల దగ్గర తాళాలు పగలగొట్టిస్తున్నాడు. ఇంకా మనము ఆయన్ని పగలగొట్టి పంపించే టైం ఎంతో దూరంలో లేదు. ఆ తర్వాత జనసేన తెలుగుదేశం పార్టీ సంకీర్ణ ప్రభుత్వంలో మీ సమస్యలన్నింటినీ మేము ఫాలోఅప్ చేసి ఖచ్చితంగా మీ సమస్యలను తీరుస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు మరోసారి హామీ ఇస్తున్నాను. 2019లో ఎలక్షన్ల ముందు నేను ఉన్నాను అని చెప్పి అలివిగాని హామీలు ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలతో ఎక్కడ కూడా కలవడంలా. ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూలు ఉండవు, మంత్రులకు ఇంటర్వ్యూలు ఉండవు, ప్రజలలోకి వస్తే కనుక పరదాలు కట్టుకొని పోవడం. ఈ మధ్య కాలంలో ధరలు పెరిగిపోయినాయి, పన్నులు పెరిగిపోయినాయి, ఆఖరికి చెత్త మీద కూడా పన్ను వేసేటటువంటి విధ్వంసాన్ని ఈ రాష్ట్రంలో సృష్టించడం జరిగింది. అయ్యా, అన్ని పన్నులు పెరిగిపోయినాయి, ధరలు పెరిగిపోయినాయి, మీకు ఇచ్చే జీతం మాకు సరిపోదు, మీరు చెప్పిన మాట ప్రకారమే మా జీతాలు మాకు ఇవ్వండి అని చెప్పి మీ హక్కుల కోసం మీరు ఇవాళ పోరాటం చేస్తూ ఉంటే కనుక మిమ్మల్ని అవహేళన చేయడం, బెదిరించడం, లేదంటే మేము వేరే వాళ్ళతో మిమ్మల్ని తీసేస్తాం, మేము వేరే వాళ్ళతో పని చేసుకుంటున్నామని ఒక పక్క బెదిరిస్తుంటే అక్క చెల్లెళ్ళంతా కూడా, నేను చాలా మీటింగులకు హాజరైన, ఒకటే మాట చెప్తున్నారు, నువ్వేది మమ్మల్ని తీసేసేది, 4 నెలల్లో లేదా 100 రోజుల లోపల ఎన్నికలు వస్తాయి, మేమే నిన్ను తరిమేస్తాము. మళ్ళీ గతంలో 2014-19లో మీ బాగోగులు చేసిన చంద్రబాబు గారు మళ్ళీ వస్తారు, వాళ్ళ నుంచి మీకు స్పష్టమైన హామీ ఉంది, వాళ్ళు వచ్చిన తర్వాత మీ జీవితాలన్నీ బాగుపడతాయి, అంత లోపల నీ బెదిరింపులకు భయపడమని చెప్పి ఎంతో తెగువ చూపించి, ఎవరు కూడా సామాన్యంగా ఈ ప్రభుత్వంలో ఎవరైనా కానీ ప్రశ్నిస్తే వాళ్ళని కొడతారు, తిడతారు, జైల్లో వేస్తారు, ఆఖరికి చంపేస్తారు. అటువంటివన్నీ కూడా భయపడకుండా ఇవాళ ఎంతో తెగువతో పోరాటం చేస్తూ, మీ హక్కుల కోసం మీరు పోరాటం చేస్తూ ప్రభుత్వం యొక్క తప్పులను నిలవెత్తి చూపుతున్నటువంటి మీకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. 2014-19 కాలంలో చంద్రబాబు నాయుడు గారు మీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని దాదాపు 6,000 అంటే కనుక మీ 7,500 రూపాయలు జీతం పెంచినటువంటి పరిస్థితి ఆయాలకి. మిగతా వాళ్ళకందరికీ కూడా 6,000 రూపాయలు జీతం పెంచినారు. అదే చేస్తూ ఇక్కడ ఇంకొక వైట్ ఏంటంటే కనుక మీకు ఇచ్చే గౌరవ వేతనం కాబట్టి సంక్షేమ పథకాలు కూడా మీకు అందే విధంగా, మామూలుగా 10,000 రూపాయల కన్నా ఎక్కువ ప్రభుత్వ ఆదాయం కనుక వస్తూ ఉంటే కనుక సంక్షేమ పథకాలు కట్ చేస్తారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో మీకు మినహాయించి 10,000 రూపాయల కన్నా ఎక్కువ జీతం వచ్చినా కానీ మీకు సంక్షేమ పథకాలన్నీ అమలయ్యే విధంగా ఆ రోజు పరిపాలన చేశారు. ఇవాళ కూడా మొన్న ఒక మీటింగ్లో
మీ తరపున బాబు గారు హామీ ఇవ్వడం జరిగింది. అంగన్వాడీకి వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా నేను పరిష్కారం చేస్తాను అని చెప్పి హామీ ఇచ్చినారు. వీలైతే గనక మీ తరపున కూడా మేము మా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి మీ సమస్యలన్నీ మేనిఫెస్టోలో పెట్టే విధంగా, వచ్చే రోజుల్లో మీ సమస్యలన్నీ నెరవేరే విధంగా, మీకు గౌరవ వేతనంతో పాటు మంచి వేతనం వస్తూ సంక్షేమ పథకాలు అందే విధంగా మేము చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తూ, ఇవాళ 28 రోజులుగా మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, 26 రోజులుగా ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నా కానీ ఏదో మంచి మనసుతో మీకు చేదోడు వాదోడుగా ఉండాలని మా ఆర్తి వెంకటేష్ అన్న ఈ సమక్షంలోకి రావడం జరిగింది. అన్నను కూడా మరొకసారి అభినందిస్తూ మీ ఉద్యమానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.